దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా లారీ డ్రైవర్ల సమ్మె. ఇదే మాట ప్రతి పేపర్లో ప్రతి న్యూస్లో మనం వింటున్నదే. అయితే ఇది యాక్చువల్గా లారీ డ్రైవర్ల సమ్మె, హెవీ వెహికల్స్ డ్రైవర్ల సమ్మె. ఒకవేళ ఇది ఓన్లీ లారీ డ్రైవర్ల సమ్మె అయితే ఈ ఏదైతే సమ్మె చేసేవారు పట్టుకున్న బ్యానర్ మీరు చూస్తే ట్రక్, కార్, బస్ అండ్ టిప్పర్. సో ఇలాగా 4-5 కేటగిరీ ఆఫ్ వెహికల్స్ తీసుకున్నప్పుడు అసలు ఈ ఇష్యూ బేస్ ఎక్కడుంది? కొత్తగా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెక్షన్ కింద ఎలాంటి డ్రైవర్కి అయినా ఇంపాక్ట్ జరగబోయే సెక్షన్ ఇది. ఈ డ్రైవర్స్ ప్రొటెస్ట్ ఏదైతే జరుగుతోందో దేశవ్యాప్తంగా, అసలు దీన్ని ఫస్ట్ అర్థం చేసుకునే కన్నా అసలు ముందు లా ఏంటి, ఇప్పుడు లా ఏంటి అన్నది ఒక అవగాహనకు వద్దాం మనం. ఫస్ట్ అంతకు ముందు ఉన్న లా ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ 1860లో ఎనాక్ట్ చేయబడ్డది. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత. ఇది యాక్చువల్గా 2023 యాక్ట్. ఓకే, యాక్ట్ బిల్లు పాస్ అయింది, లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది, ప్రెసిడెంట్ దగ్గర పాస్ అయింది, కానీ ఈ బిల్లు ఎనాక్ట్ కాలేదు. అంటే ఇంకా ఈ బిల్లు ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. కామన్ టర్మినాలజీలో చెప్పాలంటే ఈ బిల్లు ఇంకా ఎనాక్ట్ కాలేదు. అయితే ఈ 2 చట్టాల్లో నెగ్లిజెన్స్ అండ్ ర్యాష్ డ్రైవింగ్, అన్న సెక్షన్లు రెండిట్లో ఉన్నాయి. కానీ ఐపీసీలోకి వచ్చినప్పుడు జనరల్గా రోడ్ యాక్సిడెంట్ నెగ్లిజెన్స్ వల్ల కానీ ర్యాష్ డ్రైవింగ్ వల్ల కానీ జరిగినప్పుడు 304A కింద కేసు బుక్ చేసి దానికి అనుగుణంగా 2 సంవత్సరాల జైలు శిక్ష కానీ ఫైన్ కానీ ఇంటెన్సిటీ ఆఫ్ ద కేసును బట్టి ఇవ్వడం జరిగేది. వేరాజ్ బిఎన్ఎస్ కొన్ని పేపర్లలో 104 అని, కొన్ని న్యూస్ పేపర్లలో 106 అని రాస్తున్నారు. అది క్లారిఫై చేద్దాం. కానీ ఈ సెక్షన్ల కింద ఎవరైనా ఈ నెగ్లిజెన్స్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ చేసిన వాళ్ళకి 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా ఇప్పుడు ఏదైతే ప్రొటెస్ట్ జరుగుతోందో దీన్ని బేస్ చేసుకుని ఈ 104 ఆర్ 106 ఈ సెక్షన్ని బేస్ చేసుకుని లారీ డ్రైవర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల ఒక లారీ డ్రైవరో ఒక బస్ డ్రైవర్కో ఒక 5 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డం కానీ, ఒక 10 లక్షలు వానికి పెనాల్టీ పడ్డం కానీ పడితే వాడు పే చేసే పరిస్థితిలో ఉండడు. దీనికోసం వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ తీసుకుందాం. ఇండియాలో ఫస్ట్ ఒక లారీ, ఒక టెంపో యాక్సిడెంట్ జరిగితే, టెంపో కూడా ఒక గూడ్స్ వెహికలే, లారీ ఒక గూడ్స్ వెహికలే, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ బై డిఫాల్ట్ అక్కడున్న చుట్టుపక్కల ఉన్న జనాలందరూ లారీ డ్రైవర్నే బ్లేమ్ చేయడం, వెంటనే వాడి మీద చేయి చేసుకోవడం, కొట్టడం, మాబ్ అటాక్స్ జరగడం అన్నది సర్వసాధారణం. లెట్స్ గెట్ క్లారిఫైడ్ ఆన్ 104 ఆర్ 106. నేను చూసినంత మట్టుకు ఒక 70 to 80% ఆఫ్ ద న్యూస్ పేపర్స్ ఆర్ మీడియా హ్యాస్ కవర్డ్ 104 as the main section related to negligence and rash driving, whereas 106 అన్నది చాలా రేర్ పేపర్స్లో చూశాను. సో 104 106. సో యాక్చువల్గా దీని డీటెయిల్లోకి వెళ్ళే ముందు అసలు భారతీయ న్యాయ సంహిత 1, 2 అని 2 ఉన్నాయి. సో లెట్స్ సే బిఎన్ఎస్ 1, బిఎన్ఎస్ 2. బిఎన్ఎస్ 1 అనేది ఇండియన్ గవర్నమెంటు భారతీయ న్యాయ సంహిత అన్నది ఆల్రెడీ ప్రీవియస్గా ప్రవేశపెట్టిన బిల్లు. ఇప్పుడు బిఎన్ఎస్ 2 అన్నది మనం మాట్లాడుకున్నట్టు లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఈ 3 పాస్ అయ్యి ఎనాక్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. బట్ వెరాజ్ బిఎన్ఎస్ 1 లోక్సభలో పాస్ కాలే, రాజ్యసభకు వెళ్ళనే లేదు, ప్రెసిడెంట్ అసలు కానేలేదు. సో బిఎన్ఎస్ 1లో యాక్చువల్గా ఈ నెగ్లిజెన్స్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ సెక్షన్ వచ్చేసి 104, వెరాజ్ బిఎన్ఎస్ 2లో ఈ సెక్షన్ వచ్చేసి 106. సో యాక్చువల్గా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన సెక్షన్ వచ్చేసి
సెక్షన్ 106. సెక్షన్ 106 అన్నది బిఎన్ఎస్లో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు నెగ్లిజెన్స్ అండ్ ర్యాష్ డ్రైవింగ్కి సంబంధించిన యాక్ట్. వెరాజ్ ఇదే యాక్ట్ సెక్షన్ 304A కింద ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో ఇంప్లిమెంట్ చేసేవారు. సో మోస్ట్ ఆఫ్ ద రోడ్ యాక్సిడెంట్స్ దీని కింద, ఇది కాకుండా ఇంకో 2 సెక్షన్లు ఉన్నాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద రోడ్ యాక్సిడెంట్స్ వర్ బేస్డ్ ఆన్ దిస్. అయితే ఈ 304A ఆల్రెడీ ఐపీసీలో ఉన్న దాంట్లో 2 years ఇంప్రిజన్మెంట్ కానీ ఫైన్ కానీ ఇంటెన్సిటీ ఆఫ్ ద కేసును బట్టి ఉండేది. వెరాస్ 106లో అప్ టు 10 years ఇంప్రిజన్మెంట్, 10 years ఇంప్రిజన్మెంట్ ప్లస్ ఫైన్ ఉండే ఛాన్స్ ఉంది ఇంటెన్సిటీ ఆఫ్ ద కేసుని బట్టి. సో 106 వచ్చేసి ఇంటెన్సిఫైడ్ సెక్షన్ అయింది. ఇప్పుడు ఏ రకంగా కూడా ఒక డ్రైవరు రెక్లెస్ డ్రైవింగ్ లేకపోతే నెగ్లిజెన్స్తో డ్రైవింగ్ చేసిన వాడు తప్పించుకోవడానికి ఎలాంటి ఛాన్స్ లేదు. బట్ వెరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంప్లికేషన్ ఆఫ్ దిస్ సెక్షన్, ఒక లారీ డ్రైవర్ కానీ ఒక బస్ డ్రైవర్ కానీ వాళ్ళకు వచ్చే జీతమే 10,000 దాకా ఉంటుంది, 10,000 15,000 దాకా ఉంటుంది. సో అలాంటి వాడు ఈ 10 years ఇంప్రిజన్మెంటే కాకుండా 10 లక్షల దాకా ఫైన్ కట్టే స్తోమత ఉంటుందా ఉండదు అన్న బేసిస్లో వీళ్ళు స్ట్రైక్ చేయడం జరుగుతుంది. ఈ బిఎన్ఎస్ 106 కింద 2 సబ్సెక్షన్లు ఉన్నాయి, సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 2. ఈ సబ్సెక్షన్ 1 కింద ఎవరైనా డ్రైవర్ నెగ్లిజెన్సో లేకపోతే ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెన్స్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఎవరిదైనా ప్రాణం తీసుకుంటే వాళ్ళకి అప్ టు 5 years ఇంప్రిజన్మెంట్ ప్లస్ ఫైన్ ఉండే ఛాన్స్ ఉంది. ఇది ఎప్పుడు అంటే ఈ క్లాజ్ ఇంప్లై అయ్యేది వెన్ ద డ్రైవర్ ఇన్ఫార్మ్స్ పోలీస్ ఆర్ కన్సర్న్ అథారిటీ. వెరాజ్ సబ్ క్లాజ్ 2లో అప్ టు 10 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ప్లస్ ఫైన్ అప్ టు 10 lakhs ఉండే ఛాన్స్ ఉంది. సో ఇది ఎప్పుడు అంటే డ్రైవర్ డజంట్ ఇన్ఫార్మ్ ద అథారిటీస్. సో దీనివల్ల ఓవరాల్గా చూసుకుంటే సెక్షన్ 106 అన్నది ఇట్ డజంట్ లుక్ ఎనీ ఈజీ. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ సెక్షన్ ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మనం తీసుకున్నట్టయితే ఒక రమ్య కేసు, పంజాగుట్లో రమ్య అనే ఒక చిన్న పిల్ల చనిపోవడం జరిగింది. పిల్ల స్కూల్ అడ్మిషన్ కోసం వాళ్ళు వెళ్తుంటే పంజాగుట్ట ఫ్లైఓవర్ మించి ఒక అండర్ 18 పిల్లడు డ్రైవ్ చేస్తూ ఆ వెహికల్ వచ్చి కింద వెళ్తున్న వెహికల్ మీద పడడం జరిగింది. దాంట్లో ఆ చిన్న అమ్మాయితో పాటు వాళ్ళ తాతయ్య వాళ్ళ బాబాయ్య చనిపోవడం జరిగింది. అంటే ఒక ఫ్యామిలీలో ఒక చిన్న పాపని కోల్పోవడం కాకుండా 2 హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ కోల్పోవడం జరిగింది. ఇలాంటి కేసులు దేశవ్యాప్తంగా ఎన్నో కేసులు ఉన్నాయి. ఇలాంటి కేసులను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఎలాగైనా ఈ చట్టాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని ఉంది. కానీ ఎవరైతే ఈ లారీ డ్రైవర్సు బస్ డ్రైవర్సు ఉన్నారో వీళ్ళ కనీస వేతనాలు 10,000 నుంచి 15,000 వరకు ఉన్నవాళ్ళు ఒకవేళ ఏదో రీజన్తో ఇలాంటి యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు 10 లక్షల దాకా జరిమానా కట్టే స్తోమత ఉంటుందా అన్న బేసిస్లో ఈ ఆర్గ్యుమెంట్ అంతా జరుగుతుంది. యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్, ఈ యాక్ట్ ఎక్కడ ఎనాక్ట్ అవ్వలేదు, ఇంకా పాస్ అయింది, బిల్లు పాస్ అయింది, కానీ ఎనాక్ట్ కానందువల్ల గవర్నమెంట్ కూడా కన్సిడర్ చేసి వీళ్ళతో చర్చలు జరిపి వీళ్ళకి వీలైనంత వెసులుబాటు కల్పిస్తూ చట్టాన్ని సవరించే ఛాన్స్ ఉంది. దానివల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డ్రైవర్స్ అందరినీ రిక్వెస్ట్ చేసింది ప్రొటెస్ట్ని విత్డ్రా చేసుకోమని. ఇప్పుడు భారతదేశంలో జరిగే యాక్సిడెంట్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు సెక్షన్ 106 అసలు ఇంత స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేయడం ఇంపార్టెంటా కాదా అని ఒక వాదన కూడా వినపడుతుంది. ఈ హిట్ అండ్ రన్ అనేది ఇండియాలో ఇప్పటి వరకు జరిగిన కేసెస్లో మీరు చూస్తే హిట్ అండ్ రన్ అని మీరు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలంటే చాలామంది డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అసలు హిట్ అండ్ రన్కి పెద్ద ఇంటెన్సిటీ లేదన్నట్టు మాట్లాడేవారు. బట్ వెరాజ్ ఇప్పుడు ఈ సెక్షన్ 106 కింద హిట్ అండ్ రన్ అన్నది చాలా సీరియస్ అఫెన్స్గా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. వెరాజ్ వెస్టర్న్ వరల్డ్లో హిట్ అండ్ రన్ అన్నది చాలా సీరియస్ అఫెన్స్. ఎందుకంటే ఒక మోటరిస్టు బండి నడుపుతూ ఒక ప్రాణం పోవడానికి కారణం అవడమే కాకుండా
దాన్ని ఇన్ఫార్మ్ చేయకుండా, అంటే కనీసం ఒక పౌరుడి బాధ్యత వహించకుండా వదిలేసి వెళ్ళిపోవడం చాలా కేసెస్లో బ్లీడ్ అయ్యి చనిపోవడం జరిగింది. సో వెరాజ్ ఇంటర్నేషనల్లీ యాజ్ వెల్ హిట్ అండ్ రన్ అనేది ఒక సీరియస్ అఫెన్స్ కింద పరిగణనలోకి తీసుకుంది. ఇండియన్ గవర్నమెంట్ తెచ్చిన ఈ చట్టం ఏదైతే 106 ఉందో డెఫినెట్గా ఇంత ఇంటెన్సిటీతో ఇంప్లిమెంట్ కావాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ కూడా ఇటు విక్టిమ్ సైడ్ నుంచి అటు డ్రైవర్ సైడ్ నుంచి కూడా కన్సిడర్ చేసి ఈ సెక్షన్ని స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.